రెడ్డి అంటాడు నేనేదో తప్పు మాట్లాడాను అంటాడు. 2019 నుండి 24 వరకు చేసిన ఆ మహిళా గిరిజన ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు భార్యగా ఉందో చెప్పమనండి, ఎక్కడుందో చెప్పమనండి. నేను తప్పు తెలిసి తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకూడదు. ఆయన గవర్నమెంట్ కొండారెడ్డా ఏం పెట్టా ఏంటండి చిన్నపరెడ్డి నువ్వు ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకూడదు. ఎక్కడో ఎమ్మెల్యే ఎవరు భార్యగా ఉంది ఆన్సర్ గారు. ఓకే సార్, మహిళలు గిరిజన మహిళలు వాళ్ళని ఎందుకులేండి, వాళ్ళ మీద కాదండి. కాదు, వాళ్ళ ఎమ్మెల్సీ తప్పు చేయాలని సిగ్గుపడాలి. ఏ నోటితో మాట్లాడతావు, ఏ మొక్కతో మాట్లాడతావు. ఇప్పుడు ఎందుకులేండి బయట నీ నాయకుడు క్షమాపణ చెప్పాలి, నేనెందుకు చెప్పాలి? ఓకే, శాంతిప్రసాద్ గారు క్షమాపణ చెప్పాలా? శాంతిప్రసాద్ గారు గిరిజన మహిళల్ని ఓకే చిన్నపరెడ్డి గారు ఆనంద్ సాగర్ గారు వెయిట్ ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. శాంతిప్రసాద్ గారు ఇప్పుడు వర్మ గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూసినట్లకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీకు జన్మాష్టమి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు నికృష్టుల గురించి మాట్లాడే కోసం రావటం మన దరిద్రం, మన దౌర్భాగ్యం. ఇకపోతే మా సోదరుడు చిన్నపరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు పాపం, కొద్దిగా సురహుండి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పార్టీ లైన్ గా మాట్లాడాలనుకుంటాడు, కానీ పార్టీ లైన్ కూడా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఒకసారి ఇవాళ మీ 99 ఛానల్లోనే ఉంది అతని యొక్క వీడియో క్లిప్పింగ్స్. అతను అడ్మిట్ చేశాడు ఆ నేరాన్ని. ఈ అంటే మళ్ళీ నేను ఏమైనా మాట్లాడితేనే పరుషంగా మాట్లాడానంటారు. ఈ సన్నాసులకి వెధవలకి ఏం మాట్లాడాలో బైక్ ముందుకు వస్తే ఏమి తెలుస్తా, ఒళ్ళు పై తెలియదు. పేపర్లో రాసింది కూడా సర్పం చేపలే. ముందేం చెప్పాడు, ముందేమన్నాడు, అతను నన్ను 6 నెలల కింద బెదిరించాడు, దీనికి సంబంధించాడు. 6 నెలల కింద ఉన్న ప్రభుత్వం ఎవరిది? మీ ప్రభుత్వం. నువ్వెవడివి? ఒక రౌడీ ఎమ్మెల్సీ. నువ్వు ఆ ప్రాంతంలో ఒక పెద్ద మగాడివి, నిన్నెవడు బెదిరించాడు అన్నారు. సరే, మరి కేసు ఎందుకు కట్టలేదు? తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. సరే, అది అట్లా వదిలేస్తే ఇతను గురించి కొన్ని నిజాయితీగా కొన్ని విషయాలు చెప్తుంటే ఇతను మనసు కరిగిపోయి అతనికి డబ్బులు ఇచ్చాడట. ఇవన్నీ నేను చెప్పినాయి కదా సార్. అతను వీడియో సమేతంగా మీ ఛానల్లో వాళ్ళు లభిస్తున్నది. మీరు కూడా పొద్దున్న ప్లే చేస్తున్నారు దాన్ని. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడు, న్యూడ్ వీడియోలు తీసిన వాడు, నీకు పంపించిన వాడు, ప్రపంచానికి తెలియజేసిన వాడికి నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు? నేను మనసు కరిగిపోయి ఇచ్చానన్నాడు. ఎందుకు మనసు కరిగింది అది నువ్వు చెప్పాలి. చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, అది హనీ ట్రాప్ అన్నాడు. బుద్ధి, జ్ఞానం, కనీస విచక్షణ ఈ అదవలకు ఏమైనా ఉందా? హనీ ట్రాప్ అంటే నువ్వు స్వయంగా పాల్గొన్నట్టు లెక్క. ఒక వెధవ, నీకు తెలియకపోతే పక్కన వాడిని తెలుసుకొని మీడియా ముందుకు వచ్చినప్పుడు నేర్చుకో, భాష నేర్చుకో. మీకేమో తెలుగు భాష అయిష్టం, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటారు. అది ఇంగ్లీష్ మాట్లాడి చావడం చేత కాదు, తెలుగు భాష మాట్లాడడం చేత కాదు. తెలుగు భాష అర్థాలు మీకు తెలియదు, ఇంగ్లీష్ భాష అసలు మీకు రాదు. హనీ ట్రాప్ అంటే నువ్వు స్వయంగా పాల్గొవాలి. వాళ్ళు వేసిన విషపు వలలో నువ్వు పడి ఉండాలి, అంటే నువ్వు స్వయంగా పాల్గొని ఉండాలి. దాన్ని హనీ ట్రాప్ అంటారు. నువ్వే ఒప్పుకు తెచ్చావు హనీ ట్రాప్ అని, నువ్వే ఒప్పుకు తెచ్చావు ఆయన చంపిన డోర్ డెలివరీ చేశారని. తర్వాత అతనికి బెయిల్ ఎట్లా వచ్చిందని మీరు అడిగారు ప్రశ్న. బెయిల్ అతనికి రాలా, ఇప్పించారు. ఎవరు ఇప్పించారు? జగన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పించింది. ఎట్లా? చట్టంలో ఉన్న ఒక వస్తుంది, 60 రోజుల్లోపు 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ పడకపోతే నేరాల తీవ్రతను బట్టి ఆటోమేటిక్గా బెయిల్ అంటారు, డిఫాల్ట్ బెయిల్ అని. ఆ డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా పోలీసులతో ఛార్జ్ షీట్ వేయించకుండా అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా చేసింది. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ డిఫాల్ట్ బెయిల్కి సహకరించిన పోలీసులు కూడా ఇందులో నేరస్తులే. ఆ మర్డర్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. ఈయనకి ఎప్పటి వరకు ఉన్నదండి? ఇంకో 2 years ఉందా ఆయనకి ఎమ్మెల్సీ? ఉందండి. ఈ 2 years లోపు ఎవరు పోరు. దరిద్రం ఏంటంటే వీడు ఒక పెద్దల సభలో మనిషి. నేను చాలా పరుషంగా మాట్లాడుతాను. వీడు ఒక పెద్దల సభలో మనిషి. అసలు వీడు ఎంత పెద్దవాడు? ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పారు సోదరులు. వాడు ఎటువంటి పెద్దవాడు సమాజంలో? వాడి వయసు ఎంత? వాడికి ఉన్న నాలెడ్జ్ ఏంటి? కనీసం తెలుగు పదాలకి ఇంగ్లీష్ పదాలు కూడా అర్థం తెలియని సన్నాసి వాడు. వాడు ఏ రకంగా పెద్ద మనిషి, ఏ రకంగా విచక్షణ ఉంది, వాడికి ఏ రకంగా జ్ఞానం ఉంది పెద్దల సభలో కూర్చొని మాట్లాడటానికి, చట్టాలు చేయటానికి?
ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే వైసీపీలో వెధవలు, సన్నాసులు, నేరస్తులు, మర్డరర్లకే అక్కడ పదవులు ఉంటాయి, వాళ్ళకే మంత్రి పదవులు ఉంటాయి. పలు ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు. మీరు ఆ గుట్ట పాడుగాడిని తీసుకోండి, ఆ విశ్వాస కుక్కను తీసుకోండి, లేదా గుడిసేటి కోడిగుడ్డని తీసుకోండి, లేకపోతే తైతక్కలాడే మంత్రిని తీసుకోండి, లేకపోతే ఆంబోతుల రైతులేసి ఒక సన్నాసిని తీసుకోండి. మీరు ఇట్లా ఎవరన్నా తీసుకోండి, నోటి దూల మంత్రిని తీసుకోండి, ఒక దువ్వెనతో వాడిని తీసుకోండి, లేదు పూబంతి గాడిని తీసుకోండి, లేదు ఒక పిట్టలతో రెక్కలేసి ఆ సన్నాసిని తీసుకోండి. మీరు ఇట్లా మీకేమైనా సంతోషం అనిపిస్తుందా? ఈ మాటలు మాట్లాడటం ఏమైనా మీకు సంతోషం అనిపిస్తుంది? శాంతిప్రసాద్ గారు పర్సనల్ గా సిగ్గుపడాలి చంద్రబాబు అటువంటి మాట్లాడేందుకు శాంతి ప్రసాద్ గారు మీ వయసు కానీ మీరు వాడు ఈడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం ఉందా సార్ మీకు? నువ్వు సన్నాసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ బుద్ధి జ్ఞానం ఉంది అసలు? మాట్లాడుతున్నావా? వర్మ గారు అందరికీ మాట్లాడటం మూసుకోమరు, నువ్వు మూసుకొని మాట్లాడు. ఏడు చెప్పను శాంతిప్రసాద్ గారు ఒక టెక్నికల్ అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి, మీరు లాయర్ కాబట్టి. పర్సనల్ గా వద్దు. ఆ వీడియో ప్లేట్ ప్లే చేయండి వర్మ గారు, ఆ వీడియో ప్లేట్ ప్లే చేయండి. ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. హనీ ట్రాప్ అని వాడు ఒప్పుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారండి. బుద్ధి జ్ఞానం లేకుండా. ఓకే ఇందులో టెక్నికల్ అంశాలు ఉంటే చెప్పండి. ఇటువంటి సన్నాసులు రాజకీయ పార్టీలో వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్పడం, విలువల గురించి మాట్లాడతాం, ఎంత సిగ్గు వినాలా? అందుకనే ఈడ్చిపెట్టి కొడితే ఎక్కడ పడ్డారో కూడా తెలియదు. ఈడ్చిపెట్టి కొడితే ఎక్కడ పడ్డారో కూడా తెలియదు. చివరికి అసెంబ్లీ కూడా రాకుండా పారిపోతున్నారు. అసలు రెండు రాష్ట్రాలు వదిలి పారిపోయిన అత్యంత పిరికోడెవడో, అత్యంత పిరికోడెవడో ఈ రోజు అందరి అడ్రస్ ఎక్కడ? ఓకే శాంతిప్రసాద్ గారు ఒక విషయం. ఓకే అండి, కాదు ఓకే, ఇది ఏంటి అన్నది, ఇది మీకో రిక్వెస్ట్. ఆ పక్కన సన్నాసి ఫోటో ఇవ్వకండి, మమ్మల్ని వాడితో కాపాకండి. ఆ సన్నాసి ఫోటో తీసేయండి అక్కడ. ఓకే శాంతిప్రసాద్ గారు ఇది లాస్ట్ టైం మీరు ఏంటంటే డిఫాల్ట్ బెయిల్ వచ్చారు అన్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, అక్కడ తప్పు జరిగింది, ఒక వ్యక్తిని ఆయనే చంపి వెళ్ళాడు, దీన్ని మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడానికి అవదా? వర్మ గారి చట్టంలో ఒకసారి మీకు బెయిల్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. కాదండి, ఇప్పుడు వచ్చి ఛార్జ్ షీట్ వేయలేదని కదా మీరు చెప్తున్నారు. ఛార్జ్ షీట్ పడిపోవచ్చు, ఛార్జ్ షీట్ పడిపోవచ్చు. దీని తర్వాత కేసు ఫాలో అవ్వాలి. ఆ రోజు నేను ఫాలో అయింది చెప్తున్నా. ముఖ్యంగా సన్నాసి ఫోటో తీయండి, మా దిక్కుమాల మొహం మీరు చూడలేక చేస్తున్నాను. మీరు పీసీఆర్ చెప్పి తీసేయమనండి. మా పక్కన తీస్తారు. మీరు సబ్జెక్ట్ మారిస్తే ఆటోమేటిక్ అది మారిపోద్ది. మీరు ఆ సబ్జెక్ట్ నుంచి పక్కకు వస్తే ఆటోమేటిక్ అది వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ మాత్రం కాదు, ఫోటో తీసేయండి. ఓకే గౌరవంగా మా పక్కన ఆడు వీడియోలో. ఓకే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇది తన కాదా ఇంకోటి ఈ రకంగా పబ్లిక్ లో ఒక బాధ్యత గలమైన నేను మీకు ముందే చెప్తున్నాను, వాడి ఆ వెద వీడియో తీసే వరకు నేనేం మాట్లాడవచ్చు. ఓకేలేండి, ఒక విషయం నా పాయింట్ వినండి, అది తీస్తారు కానీ దీని మీద ఏమైనా దీని మీద చట్టపరంగా వాడితో సమానంగా మా వీడియోలో మా ఫోటోలు మేము ఇష్టపడం. రెడీ జగన్మోహన్ వినండి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా టెక్నికల్ గా? శాంతిప్రసాద్ గారు, టెక్నికల్ గా న్యాయపరంగా దీని మీద ఈ వీడియో ఇదే అంశం మీద ఏమైనా కేసు చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇస్తారు దీని మీద? ఎవరు అందరూ చీచి అనుకుంటారు తప్ప. వాస్తవానికి వ్యక్తిగత విషయాలు సార్, ఎవడైతే ఉన్నారో వాళ్ళు వేసుకోవాలి. కాకపోతే ప్రజాపాలనలో వీడియో సార్, వీడియో ఎమ్మెల్సీ ఏంటి సార్? దిక్కుమాలిన దరిద్రం. కాకపోతే అసలు ఆ అధినేతకు కూడా బుద్ధి ఈ పార్టీ సస్పెండ్ చేయాలా?
ఇంకా వాడిని కొనసాగిస్తారంటే అతను నైజం ఏంటి అర్థం కావట్లేదా? ఓకే సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? వ్యూహమా అంటూ ఒకటి ఏడ్చిందా? గాల్లో కొట్టుకొచ్చాడు, తండ్రి చనిపోతే పార్టీ పెట్టాడు, శవాల మీద ఏడ్చాడు, శవాల మీద రోధించాడు, రోడ్డున పడి చెడదిరిగాడు, డబ్బు ఉంది ఖర్చు పెట్టాడు, ఒక్క అవకాశం అన్నారు ఇచ్చారు, ఏదో తర్వాత ఏం చేసుకోవాలో తెలియలేదు. ఇప్పుడు ఏదో వచ్చింది సార్ 151 ఇస్తే ఇదివరకు సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చేది, కోతులు అంటే కారు మీద కూర్చొని కారు సీట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక కారు నాశనం చేసినట్టుగా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు. ఈడ్చిపెట్టినంతే రాష్ట్ర ప్రజలు పోయి ఎలహంకాల. ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, అది పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ ఏంటి? మీరు ప్రతినిత్యం చూస్తున్నారు, దానికి మళ్ళీ ఏమన్నా ముంచేది కట్టడానికి అర్థం ఏమైనా కావాలా మీకు? కాదండి, పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అని. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో తన అనుభవాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ అర్థం